హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అశోక్ రెడ్డి. ఈరోజు మనతో మీరు చాలా సినిమాల్లో అమ్మాయిని చూస్తుంటారు. చూడగానే ఎవర్రా ఈ ముద్దుగుమ్మ అని ఖచ్చితంగా అనుకునే ఉంటారు. సో ఆమె కావేరి. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు. మీకు పరిచయం చేయబోతున్నాం. వెల్కమ్ టు మై షో కావేరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు మొదలైంది నీ కెరియర్? అసలు నీకు గుర్తుందా ఎప్పుడైనా నేను ఎప్పుడు ఫస్ట్ స్క్రీన్ మీదకి వచ్చానబ్బా అని గుర్తుంది అసలు? అంటే నాకు గుర్తుండడం కాదు, లైక్ జస్ట్ అలా అలా కొన్ని మెమరీస్ ఉంటాయి కదా, అలా గుర్తుంది. ఓకే, నేను ఈ ఏజ్లో వచ్చాను ఇండస్ట్రీకి. ఏ ఏజ్లో? నాకు తెలిసి ఒక ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు 6 సంవట్ అట్లా. ఫస్ట్ స్క్రీన్ ఎక్కడ కనిపించావు నువ్వు? ఫస్ట్ స్క్రీనా అంటే మర్యాద రమణ. ఫస్ట్ అవకాశం అయితే మర్యాద రమణ. మర్యాద రమణ ఫస్ట్ టైమే మన జక్కన్న చేతుల మీదుగా లాంచ్ చేయాలన్నమాట. గుర్తుందా నీకేమన్నా? అంటే అంటే రాజమౌళి సార్ బాహుబలి తెలుసుగా నీకు? తెలుసు తెలుసు. సో ఫస్ట్ చిన్నప్పుడు నువ్వు ఇలా డైలాగ్ చెప్పాలి, ఇక్కడ నుంచి సరిగ్గా ఇలా ఉండు, సునీల్ అన్న ఇలా వస్తారు. అంటే నాకు అప్పుడు రాజమౌళి సార్ ఓ పెద్ద డైరెక్టర్ అని తెలీదు. నార్మల్గా ఓకే చేస్తున్నాను నేను, కొంచెం కొంచెం ఎక్కడో ఓకే అన్నట్టు ఉంది. ఇప్పుడు నేను రాజమౌళి సార్తో చేశానా అనిపిస్తుంది. ఓకే అన్నట్టు ఉండే. సునీల్ అన్నది కూడా అప్పుడే ఫస్ట్ మూవీ హీరోగా. సో అప్పుడు సైకిల్ మీద వచ్చేటి రోజు డెక్క సైకిల్ తిరిగే బదులు అది డైలాగ్ ఉంటుంది కదా, డైలాగ్ చెప్పొకసారి. రోజు డొక్క సైకిల్ తిరిగే బదులు మోటార్ సైకిల్ కొనుక్కోవచ్చుగా. ప్రాక్టీస్ చేసావు దీని ముందే ఉన్నా ఈ డైలాగ్ ని? ఫస్ట్ డైలాగ్ కదా అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, మా మమ్మీ దగ్గరకు వచ్చి ఈ డైలాగ్ చెప్పియండి అని. తను ఓకే చెప్తుండే, నేను కూడా చెప్పేస్తుండే. అప్పుడు ఎందుకో దేవుడి వల్ల అది వచ్చేసింది. దేవుడి వల్ల కదా, అమ్మ వల్ల. అమ్మకి ఇంట్రెస్ట్, ప్లస్ నాకు గుర్తుండేది ఆ డైలాగ్. ఎక్కువ టేక్స్ ఏం తీసుకోలేదు నాకు తెలిసినంత వరకు. ఓకే అలా. అప్పుడు గుర్తుందా సార్ ఏమన్నా అన్నారా? రాజమౌళి సార్ ఏదైనా చెప్పడం కానీ దగ్గరికి తీసుకోవడం కానీ ఇలాంటి? అది నాకు బాగా గుర్తుంది. లైక్ అది ఎట్లా అంటే స్కూల్ ఉండేది, ఆ సైకిల్ వస్తుంది, ఇక్కడ ఒక కిరాణా షాప్ ఉండే, అక్కడ నుంచి నాకు జ్యూస్ తెప్పించేవారు, అవన్నీ తెప్పించేవారు. సునీల్ ముంగడు కూర్చోబెడుతుండే, ఆయన కూడా కామెడీగా రావే బుడ్డిదాన్న రావే అని చెప్పేవాడు. సరే అనుకునేదాన్ని. సో అలా ఫస్ట్ అవకాశం వచ్చింది. అక్కడ నుంచి ఇంకా వరుసగా అవకాశాలు, అక్కడ నుంచి మెల్లమెల్లగా. తర్వాత మన అక్కినేని నాగార్జున గారితో కదా గ్రీకు వీరుడు. ఎలా అనిపించింది అసలు? నాగార్జున మన్మధుడు, ఆయన పక్కనే ట్రావెల్ అవుతారు చాలా. అవును, సెకండ్ హాఫ్ ఫుల్ మొత్తం నయనతార నాగార్జున సో పక్కనే ఉంటాను. షూట్లు అక్కడ ఫారెన్ అంతా పడిందా? అక్కడ వాతావరణం అదంతా ఓకే. ప్లస్ మేము అక్కడ బయట కదా, మాకేం తెలీదు. సో నాగార్జున సార్ నుండి రండమ్మ, పికిల్స్ ఉంటాయి కదా వాళ్ళు తెచ్చేవాళ్ళు, వాళ్ళ అసిస్టెంట్స్. సో ఏదైనా జరిగేటప్పుడు సార్ ఉండి రండమ్మ తీసుకోండి మీకోసమే, పర్లేదు, మనం తినకపోతే ఇంకెవరు అన్నట్టు సార్ మంచిగా మాట్లాడేవారు. నీ బర్త్డే పార్టీ కూడా అక్కడ చేసినట్టున్నారు. మీకెలా తెలుసు? అంతే తెలుస్తాయి. అవును. ఓకే, నాగార్జున సార్ దగ్గరుండి కేక్ కట్ చేయొచ్చు. వాళ్ళే తెప్పించారు కేక్ కూడా. అక్కడ ఒక 2 అక్క వాళ్ళు ఉంటారు, షుగర్ ఇంకా స్వీట్, వాళ్ళ పేర్లు కూడా. సో వాళ్ళే తెప్పించారు కేక్ కూడా. సో దశరథ్ సార్, నయనతార సార్ మ్యామ్, ఇంకా నాగార్జున సార్, ఇంకా కెమెరామెన్ సార్, అందరు మొత్తం సెట్ ఉండే. మా 3 మెంబర్స్ కదా, వాళ్ళు ఉండే. ప్లస్ మొత్తం అదొక మంచి మూమెంట్ అన్నమాట. సో అక్కడ ఏమనిపించింది నీకు? నాగార్జున గారు ఏమన్నా యాక్టింగ్ బాగా చేస్తుంది ఇలాంటి ఏమన్నా సజెషన్స్ ఇవ్వడం కానీ? అంటే సజెషన్స్ అంటే డైరెక్టర్ సార్ వాళ్ళు, అసిస్టెంట్ డైరెక్టర్స్ అన్న వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇలా చేయాలమ్మా, అలా చేయాలమ్మా, బాగా చేస్తున్నావు, ఈ ఏజ్లో కూడా చాలా బాగా చేస్తున్నావు అనేవాళ్ళు. అప్పుడు నాకు స్పెక్స్ పెట్టేవాళ్ళు. స్పెక్స్ తీసేసిన తర్వాత వేరేలాగుంటా, స్పెక్స్ పెట్టిన తర్వాత వేరేలాగుంటా. అంటే ఆ క్యారెక్టర్ అలా డిమాండ్ చేసింది. సో అలా. గ్రీకు వీరులో ఏమన్నా డైలాగ్ గుర్తుందా? గ్రీకు వీరులోనా? అంకుల్ నేను పిలుస్తున్నాడు, అక్క ముద్దు పెట్టమన్నారు, అంతే. అది చిన్న చిన్నవి అవి. ముద్దంటే కూడా ఏం తెలియదు అప్పుడు, ఏదో వాళ్ళు చెప్పమన్నారు, చెప్పాను అంతే. లేకపోతే గ్రీక్ వీరుల్లో ఫారెన్ వెళ్ళో అంతా బాగుంది. ఈ షూటింగ్ కంటే ముందు డమరకం నడిచింది షూట్, అందులో కూడా నేను. సో నాగార్జున చెల్లెలుగా చిన్నప్పుడు. సో చోటాకాయ నాయుడు గారే కెమెరామెన్. సో ఎలా చూసుకునేవారు మీతో? కేరింగ్ ఎలా ఉండేది? అంటే గ్రీకు వీరుడికి వేరే కెమెరామెన్ సార్. సో డమరుకంకి ప్లస్ వీరాతో కూడా వర్క్ చేశాను నేను, చోటాకా నాయుడు సార్తో. సో వీరా అప్పుడు ఏమైంది, అది కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. సో అక్కడ ఏడ్చే సీన్ ఉంటుంది. వీరా అన్నే వాళ్ళు ఉంటారు, రవితేజ అంటే చిన్నప్పుడు మాది. సో ఏడ్చే సీన్ ఉంటుంది, నాకు ఏడుపు రావట్లేదు. సో చోటకాయ నాయుడు సార్ ఏం చేశాడంటే టేక్లోనే తిట్టేశాడు. ఏదో తిట్టిండు, నాకు తిట్టింది గుర్తులేదు. తిట్టాను, నాకు ఫుల్ ఏడుపు వచ్చేసి బయటకు వచ్చేసాను నేను మమ్మీ దగ్గరికి. అమ్మ నన్ను తిట్టారు, నేను అసలు ఇంకా చేయను అన్నట్టు ఆ రేంజ్కి వెళ్ళిపోయాను నేను. అమ్మ నన్ను తిట్టాను, నాకు ఏడుస్తున్నా రియల్గా. సార్ అండి నువ్వు ఇప్పుడు వచ్చి కూర్చో అన్నారు. సర్లే అని కూర్చున్నాను, ఆ టేక్ అయిపోయింది. తర్వాత నన్ను ప్యాంపరింగ్ చేశారు. ఈ సీన్ కోసం నేను నేర్పించాం కానీ నువ్వు అంటే చాలా ఇష్టము అది. తర్వాత మళ్ళీ డమరుకంలో కూడా ఒక సీన్ ఉంటుంది, షార్ట్ ఉంటుంది.
ఎస్పెషల్లీ దొల్లుకుంటూ కింద పడిపోయే షాట్, అది ఎలా చేసావు అసలు? అంటే అది జస్ట్ భయపడలేదు? ఫుల్ వాటర్ ప్లస్ అడవి, అదంతా చీకటి ప్లస్ ఫస్ట్ టైం అలాంటి సీన్ లైక్ రోల్ అవుట్ వర్షము మట్టి కింద. సో ఫస్ట్ 2 times చేశారు. సో నా కోసం మళ్ళీ 2 times అయింది కదా, చిన్నపిల్లని కదా ఏమైనా అవుతుందని మళ్ళీ సేఫ్టీగా పెట్టారు కూడా ఆల్రెడీ. అన్ని పెట్టి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని నన్ను రోల్ అవ్వమన్నారు. అది రోల్ అయ్యాను. అది కూడా మిడ్ నైట్లో షూట్. ఇది అంటే చీకటి, ఆ డార్క్నెస్ కావాలంటే మిడ్ నైట్స్లో చేయాలి. సో వాళ్ళు మిడ్ నైట్లో చేస్తున్నప్పుడు చేశాను, అంతా అయిపోయింది. బాగా చేశాను చోటగా సార్. జస్ట్ 2-3 అనుకుంటున్నాను, 2-3 మ్యాక్స్. అది జస్ట్ రోల్ అయ్యి ఇట్లా ఏడవడం, అన్నయ్య అని పిలవడం. సో అది ఏడుస్తున్నప్పుడు బాగా చేశానని చోటగా సార్ నువ్వు నాకు చాలా బాగా నచ్చావు, క్యూట్గా ఉన్నావు అని చెప్పి ఆయన అప్పుడు అది అంబ్రిల్లా ఒకటి వాడుతుండే, అది చాలా బాగుంటుంది, లైక్ సన్ లాగా ఉంటుంది. అది అంబ్రిల్లా ఓపెన్ చేయగానే ఇట్లా ప్రింట్ వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఇది తీసుకొని గిఫ్ట్ అన్నారు. నేను షాక్ అయ్యా, ఏంటి నాకేనా ఇంత మంచి అంబ్రిల్లా అని. సో ఇచ్చారు సార్. తర్వాత ఇప్పటి వరకు ఉంది నా దగ్గర అంబ్రిల్లా. అంటే సంథింగ్ ఓకే నా దగ్గర ఏదో ఉంది, సంథింగ్ గిఫ్ట్ వచ్చిందంటే ఇప్పటి వరకు అది జాగ్రత్తగా ఎత్తి పెట్టుకున్నాను. అది వాడని కూడా నేను ఒక అచీవ్మెంట్ లాగా అట్లా పెట్టుకున్నాను. ఇప్పటికీ చోటకే సార్ మిమ్మల్ని బాగా చూసుకుంటారు, ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా వెళ్ళు. స్విట్జర్లాండ్ అప్పుడు కూడా బాగా కేర్ చేశారు. అంటే స్విట్జర్లాండ్ కి అప్పుడు లైక్ ఆ సీన్ అంటే త్రూ అవుట్ మూవీ కదా, సెకండ్ హాఫ్ ఫుల్ కదా, చాలా మంది కాంపిటీషన్ కి వచ్చారు. సో చోటకా నాయుడు సార్ ఉండి పర్లేదమ్మా నువ్వు వెళ్ళు, యూ గివ్ యువర్ బెస్ట్ అని, లైక్ తను గ్రీక్ వీరుడు మూవీకి ఇదంతా. సో యూస్ టు కాల్ మై మదర్ అనమాట. కాల్ చేసి చెప్పేవారు, అమ్మ ఇలా స్విట్జర్లాండ్ కదా, అక్కడ చలి చాలా ఎక్కువ, ఈ థర్మల్ వేర్ కొనుక్కో, బాగా చూసుకో పాపని, ఏం టెన్షన్ పడకు, ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి ఇమీడియట్గా అని. ఇప్పుడు కూడా ఉంది సార్ నంబర్. సో యూస్ టు బి లైక్ బాగా కేర్ ఎక్కువ, లైక్ ఇలా తీసుకో, అలా చేసుకో అమ్మాయిని, జాగ్రత్త, ఇవి కొను అవి కొను, ఏం పర్లేదు, బాగా చేస్తుంటాను అని ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు సార్. సో బాగా నచ్చేసావు చిన్నప్పుడే అన్ని. అప్పుడు కూడా మామయ్య మామయ్య అని పిలుస్తుండే, చోటగా మామయ్య మామయ్య అని. చిన్నప్పుడే క్యూట్ ఉంటుంది మామయ్య మామయ్య అని. అలా ఇక ఆ తర్వాత దూకుడు, బాబాయ్ తాతయ్య కళ్ళు తెరిచాడు, నువ్వే కదా చెప్పింది? అవును, నేనే చెప్పాను అది. సో దూకుడు గురించి చెప్పండి అసలు, ఎట్లా అవకాశం వచ్చింది? దూకుడు నాకు తెలిసి మస్తాన్ సార్ అనుకుంటాను. మస్తాన్ సార్ ద్వారా అది ఆపర్చునిటీ వచ్చింది. సో అప్పుడు కరెక్ట్ ఆ సిచ్యువేషన్లోనే నాకు ఏమైందంటే చికెన్ పాక్స్ వచ్చింది. అది వచ్చినప్పుడు అంటే సెట్లో వెళ్ళాము, 2 days షూట్ చేసాము ఆల్రెడీ. చేసిన తర్వాత మెల్లగా ఫీవర్ వచ్చింది, చికెన్ పాక్స్ వచ్చింది. అప్పుడే ఆ ఏజ్లో వస్తుంది కదా అది. సో అలా వచ్చిన తర్వాత మేము కాల్ చేసి చెప్పాం. అంటే మా మమ్మీ ఏమనుకుందంటే ఇంకా పిల్వరు, లైక్ అయిపోయింది క్యారెక్టర్, ఎందుకు టైం. తర్వాత మెల్లగా వాళ్ళే కాల్ చేశారంటే రాంబాబు సార్ అని ఉంటుండే అప్పుడు. సో వాళ్ళు కాల్ చేసి లేదమ్మా పాపకు ఉంది రండి, అది తగ్గిన తర్వాత అయినా పర్లేదు రండి అన్నారు. తర్వాత వచ్చారు. తర్వాత డైలాగ్ ఉంటుందని నాకు తెలీదు. ఆ డైలాగ్ ఏంటంటే పైన నుంచి చెప్పాలి. సో మళ్ళీ అక్కడ స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ కూడా లేవు, ఇట్లా ఏవో కట్టి ఉన్నాయి కన్స్ట్రక్షన్ లాగా. సో వాళ్ళు మళ్ళీ 2-3 అసిస్టెంట్ డైరెక్టర్స్ వచ్చారు. అప్పుడు చిన్న పాపను కదా, అది ఎక్కడానికి 2-3 అసిస్టెంట్ డైరెక్టర్స్ అన్న వాళ్ళు వచ్చి మెల్లగా ఎక్కించి అక్కడ నుంచి నువ్వు డైలాగ్ చెప్పాలి. అంటే అప్పుడు మహేష్ బాబు సార్ ఉండరు కింద, నేను పైనుంచి నేను ఒక్కదాన్ని అక్కడ డైలాగ్ చెప్పాలి. నాకే క్లోజ్, బాబాయ్ తాతయ్య కళ్ళు తెరిచాడని. అది చెప్పిన తర్వాత సినిమా ఇట్లా సార్ బాబాయ్ తాతయ్య కళ్ళు తెరిచాడు అని, అది గట్టిగా రోడింగ్ లా ఉంటుంది ఇప్పుడు నార్మల్ గా. అది చెప్పిన తర్వాత సార్కి నచ్చింది. తర్వాత పెళ్లి సీన్ లో మొత్తం ఉంటాం మేము ప్రకాష్ సార్తో. వాళ్ళ పెళ్లి జరుగుతుంది కదా, అప్పుడు మొత్తం ఉంటాము. ఆ పెళ్లి జరిగేటప్పుడే సినిమా ఇట్లా సార్ ఫొటోస్ అడగాలన్నా హాయ్ చెప్పాలని భయం. పక్కన నుంచి చిన్న ఫోటో అని అడిగా. సార్ నేను అనుకోలేదు సార్ దామని ఎత్తుకొని మరి దిగాడు ఆ ఫోటో. నేను అనుకోలేదు సార్ ఎత్తుకొని దిగి దిగావమ్మా మంచిదమ్మా అన్నారు. ప్రకాష్ రాజ్ గారే ఉన్నారు, ఆయన మంచి యాక్టర్ అప్పట్లో చాలా. అసలు సో సినిమా అంతా ఆ పాటలో నువ్వు చెప్పినట్టే ఆయనతోనే ఉంటావు. అవునా, ఆయనతో పక్కనే ఇట్లా ఉంటాను కదా. యూస్ టు క్యాచ్ మై హ్యాండ్స్ అనమాట. దామ్మ వెళ్ళి మంచి కూర్చోబెట్టుకొని ఫోటో. అప్పుడు కూడా నాకు గుర్తుంది ఆయన ఫోటో ఇట్లా ఉంటుంది కదా, ఆయన నాతో ఏదో మాట్లాడుతున్నారు నాకు తెలిసినంత వరకు. మాట్లాడుతుంటే వీళ్ళు ఫోటో కొట్టేశారు మా మమ్మీ వాళ్ళు. సరే అది ప్లస్ మంచిగా ఉండేది. మహేష్ బాబు నేను కలవాలా మళ్ళీ అక్కడ అదొక సెట్లో కానీ? అంటే కలిసాను, అంటే కాంబినేషన్స్ ఉన్నాయి కానీ మరీ అంత క్లోజ్గా లేకుండే మాకు సీన్స్. కళ్ళు తెరిచాయేమో అక్కడ నుంచి ఎక్కడి నుంచో చెప్తాను, ప్లస్ పెళ్ళిలేమో ప్రకాష్ రాజ్ సార్ పక్కన ఉంటాను. అంటే షూటింగ్ కాకుండా షూటింగ్ స్పాట్ లో షూటింగ్ అయిపోయిన తర్వాత అంటే నార్మల్గా హాయ్ అలా నార్మల్గా హాయ్ బాయ్ అంతే. ఎలా ఉంటారు సెట్ లో? నువ్వు చిన్నప్పుడే చూసావులే, బట్ తర్వాత కూడా ట్రావెల్ అయి ఉంటావు కదా కొంచెం. ఆగుడు ఓకే. సో పెళ్లి సీన్ ఉంటుంది. సో అక్కడ కూడా తనతో చేశాను. అక్కడ కూడా ఒకసారి 2 times చేశాను మహేష్ బాబు సార్తో.
సో ఎలా ఉంటారు సెట్లో సార్? సార్ కామ్, సైలెంట్, డిసిప్లిన్, నీట్. అదేంటి చాలా సార్లు జోకులు వేస్తారు, అసలు ఆయన పట్టలేమంటారు అంటారు కానీ చాలా మామూలుగా అయితే డిగ్నిఫైడ్ ఓకే అన్నట్టు ఉంటారు సార్. అంటే కామెడీలు చేయడం కానీ అలా చేయడం అది చేస్తారేమో కానీ నేను చూసినంత వరకు డిగ్నిటీ, డిసిప్లిన్. సో నువ్వేమంటావు? ఇప్పుడు తెలుసు నీకు మహేష్ బాబు అంటే ఒక బ్రాండ్, సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మహేష్ బాబు అన్న గురించి ఏం చెప్తాను? అంటే మహేష్ బాబు సార్ ఇస్ వెరీ కూల్. నాకు చాలా అంటే చూడగానే ఓ ఇంత వైట్ ఉంటారా అన్నట్టు బ్లష్ అయిపోయేదాన్ని. ఎంత బాగున్నారు మహేష్ బాబు సార్ అనుకునేదాన్ని. చాలా కూల్ అంటే ఎంత కూల్ అంటే అంత కూల్, ఎక్కువ ఏం టెన్షన్ పడిపోరు అసలు. అంటే చాలా చెప్తున్నా కదా, చాలా డిసిప్లిన్, డిగ్నిఫైడ్ అంటే చాలా ఓకే బాగా ఉండేవారు. సెట్స్లో కూడా ఎవరి మీద అంత కోపం చూపించేవారు కాదు, నార్మల్గా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండేది. లైక్ హీరోస్ అంటే ఓ అన్నట్టు సీరియస్గా ఉంటుంది కదా, లేదు అలా అంటే అది క్యారీమన్లు చేసేవారు సార్. అంటే బయట చెప్తున్నా కదా నార్మల్ సింపుల్గా ఉండేవారు. బాగా అసలు ఆ కలర్ చూసే ఫిదా అయిపోతారు. ఆల్రెడీ గర్ల్స్ అందరు ఫిదా అయిపోతారు. చాలా బాగుంటారు సార్.